మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క సువార్త కూడికకు సమకూడి వచ్చినటువంటి దైవ సేవకులకు, విశ్వాసులకు, యవనస్తులకు అందరికీ కూడా ప్రభు పేరిట నా వందనములు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానించబోయేటువంటి అంశము ఏమిటి అంటే, నోవాహు యొక్క ఓడ కొలతలు. మనం ధ్యానించబోయే అంశము నోవాహు యొక్క ఓడ కొలతలు. ఆ మైక్ సౌండ్ హమ్మింగ్ రాకుండా కొంచెం తగ్గించవలసిందిగా నా రిక్వెస్ట్. అందరికీ వినపడితే చాలు, చెవులు పగిలిపోవలసిన అవసరం లేదు. ఆది కాండము 6వ అధ్యాయము 15వ వచనాన్ని దయచేసి చదవవలసిందిగా కోరుచున్నాను. నీవు దాన్ని చేయవలసిన విధం ఇది. ఆ ఓడ 300 మూరల పొడుగును, ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. కింద 16వ వచనం. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాన్ని ముగించవలెను. ఓడ తలుపును దాని ప్రక్కకు ఉంచవలెను. క్రింది అంతస్తు 2వ అంతస్తు 3వ అంతస్తు గలదానిగా దాన్ని చేయవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది పూర్వకాలమున, అనగా క్రీస్తుకు పూర్వము తయారు చేయబడినటువంటి ఓడ. ఇది ఎందుకు దేవుడు తయారు చేయమని చెప్పాడు అంటే, ఈ యొక్క భూమి మీదకు నేను జల ప్రళయమును రప్పించుచున్నాను కాబట్టి నీవును, నీ భార్య, నీ 3 కుమారులు, 3 కోడండ్రులు మీరు రక్షింపబడటానికి, అనగా ఆ జల ప్రళయములో నశించిపోకుండా ఉండుటకు ఆ ఓడ తయారు చేయమని ఆ నోవాహుతో దేవుడు చెప్పాడు. సరే, మనం చదివిన విధముగా ఆ ఓడ 300 మూరల పొడుగు 300 మూరలు, వెడల్పు 50 మూరల వెడల్పు, ఎత్తు 30 మూరల ఎత్తు. ఈ కొలతలు కొంతసేపు పక్కన పెట్టండి. మనం చదివినటువంటి ఈ యొక్క కొలతలు కొంతసేపు అలాగుంచండి. అసలు ఎందుకు ఈ యొక్క ఓడను దేవుడు తయారు చేయమని చెప్పాడు? కారణం ఏంటి? చాలా జాగ్రత్తగా మనం చూద్దాం. భూమి మీద జరుగుతున్నటువంటి అకృత్యాలు, నీతి న్యాయము లేనటువంటి దుర్మార్గపు కార్యాలు, భూమి మీద జరుగుతున్నటువంటి బలాత్కారముతో కూడినటువంటి కార్యాలు, అనగా నరహత్యలు, దొంగతనములు, వ్యభిచారములు, ఇంకా మానభంగములు, నేటి సమాజములో ప్రపంచ యావత్తు జరుగుతున్నటువంటి దుర్మార్గపు పనులు, మనుషులను భయకంపితులుగా చేసినటువంటి నేరాలు, ఘోరాలు,
ఇవన్నీ కూడా ప్రస్తుత ప్రపంచంలో మన చుట్టూ జరుగుతూ ఉన్నాయి. జరుగుతూ ఉన్నప్పటికీ సరే వారికి ఆ నేరములు ఘోరములకు తగినటువంటి శిక్ష త్వరగా రావట్లేదు. శిక్ష త్వరగా రావట్లేదు కాబట్టి మనుషులు అనేవాళ్ళు భయము విడిచి ఇంకా అధికముగా ఆ కార్యాలు చేస్తూ ఉన్నారు. ఇదే విధంగా పూర్వకాలమున అనగా క్రీస్తుకు ముందు సుమారు 3000 సంవత్సరములకు ముందు, సుమారుగా క్రీస్తుకు పూర్వం ఇంకా ఎక్కువగానే 3600-700 సంవత్సరములకు ముందు అప్పుడు ఉన్నటువంటి లోకములో కూడా ఇప్పుడు జరుగుతున్నట్టుగానే అప్పుడు కూడా జరిగింది. అకృత్యాలు, భయంకరమైనటువంటి నేరాలు, ఘోరాలు, నరహత్యలు, దొంగతనములు, వ్యభిచారములు, ఇక చెప్పటానికి ఆ లిస్ట్ అంతా సరిపోదు. ప్రస్తుతం మన ప్రపంచంలో, మన చుట్టూ సమాజంలో జరుగుతున్నటువంటి నేరాలు, ఘోరాలుగా పరిగణించబడుతున్న ప్రతిదీ కూడా ఆ కాలంలోనే భూమి అంతా కూడా జరిగింది. ఆ విధంగా చెడిపోయినటువంటి భూమిని, చెడిపోయినటువంటి మానవ జాతిని భూమి మీద ఉండకుండా నశింప చేయుటకు దేవుడు తీర్మానం చేసుకున్నాడు. కొన్నిటికి మనుషులు శిక్ష విధించలేరు, దేవుడే శిక్ష విధించాలి. కొంతమందికి ఎవరూ శిక్ష విధించలేరు, ఎందుకంటే లోకములో వాళ్ళకి సపోర్ట్ అలాగుంటుంది. అటువంటి వాళ్ళకి పరలోకమందున్నటువంటి దేవుడే శిక్ష విధించాలి, మరి ఎవరూ శిక్ష విధించలేరు. ఆ విధముగా దేవుడు శిక్ష విధించినటువంటి అనేక సందర్భాలు బైబిల్లో మనం చూడగలం, బయట సమాజంలో కూడా మనం చూడగలం, చూస్తూనే ఉన్నాం. కొంతమందికి ఎవరూ శిక్ష విధించలేరు. ఎందుకు విధించలేరంటే వాళ్ళకున్నటువంటి పలుకుబడి, వాళ్ళకున్నటువంటి మద్దతు ఆ విధంగా ఉంటుంది లోకంలో. వాళ్ళకి, అటువంటి వాళ్ళకి పరలోకమందున్న దేవుడే శిక్ష విధించాలి, ఎవరూ శిక్ష విధించలేరు. ఆ విధముగా శిక్ష విధింపబడింది లేటెస్ట్గా, ఆ విధముగా శిక్ష విధించబడింది లేటెస్ట్గా జనవరిలో. అవర్ సిటీ ఈజ్ గాడ్లెస్ సిటీ అని చప్పట్లు కొడుతూ హర్షధ్వనులతో బాలీవుడ్ యాక్టర్స్, హాలీవుడ్ యాక్టర్స్ లాస్ ఏంజల్స్లో ఒక పెద్ద ఫంక్షన్ చేసుకున్నారు. ఆ యొక్క ఫంక్షన్లో ఒక సినిమా యాక్టర్, ఒక యాంకర్ మాట్లాడుతూ మన యొక్క ప్రదేశం, మన యొక్క పట్టణం దేవుడే లేని పట్టణం, దేవుడనేవాడు అసలు లేడు అని, దేవుడు లేడు అని చెప్పుకుంటూ అందరినీ నవ్విస్తూ, ఆమె మాటలకు అందరూ కూడా నవ్వుతూ దైవత్వాన్ని హేళన చేశారు. దేవుడే లేడని వాళ్ళు చెప్పేసుకున్నారు వాళ్ళంతటికి వాళ్ళే. జరిగిన చరిత్ర మనకు తెలుసు. మరుసటి రోజే లాస్ ఏంజల్స్ తగలబడిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. నేను మరలా చెప్తున్నాను, కొంతమంది చేసే నేరాలకు, ఘోరాలకు మనుషులు శిక్ష విధించలేరు, పరలోకమందున్న దేవుడే శిక్ష విధించాలి. మనుషులు ఎవ్వరూ విధించలేరు, దేవుడే విధించాలి. ఆ విధంగా జనవరిలో దేవుడు లేడు అని అపహాస్యం చేస్తూ ఫంక్షన్ చేసుకున్నారు, అంత సెలబ్రేషన్. ఆ మరుసటి రోజే అగ్ని రగులుకొని పట్టణం అంతా తగలబడిపోయింది. ఎన్ని ఫైర్ ఇంజిన్స్ వచ్చి ఆర్పినా సరే ఆ మంటలు ఆరలేదు. కొన్ని వందల అంతస్తులు కలిగిన బిల్డింగులు సహా కాలిపోయినాయి. అదే విచిత్రము, బిల్డింగులు కూడా కాలిపోయినాయి. ఎంత ఆశ్చర్యం! కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఉన్నాడు గనుకనే ఇవన్నీ జరుగుతున్నాయి.
ప్రియమైనటువంటి సంఘస్థులారా, మా